నాకు జాబ్ వస్తదా ఈ 2026 అండ్ 2027లో? డిఎస్ఏ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా, సి++ నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, డెవలప్మెంట్ నేర్చుకోవాలా, ఏఐ నేర్చుకోవాలా, క్లౌడ్ నేర్చుకోవాలా, లేదా ఏం ప్రాజెక్ట్స్ చేయాలి, హాఫ్ క్యాంపస్గా ఎలా క్రాక్ చేయాలి ఇఫ్ యు ఆర్ యాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్? ఈ క్వశ్చన్ మీ మైండ్లో కాన్స్టెంట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ డిఎస్ఏ చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు, అండ్ సమ్వన్ ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు, అండ్ యూ ఫీల్ కన్ఫ్యూజ్డ్. అసలు నేను ఏం స్టార్ట్ చేయాలి? సో ఈ వీడియోలో మనం కన్ఫ్యూజన్ మొత్తం రిమూవ్ చేసి క్లియర్ 6 months రోడ్ మ్యాప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది క్యాంపస్ ప్లేస్మెంట్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఆర్ ప్రోడక్ట్ అండ్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కవర్ చేస్తాయి. సో ఇన్ దిస్ వీడియో అవర్ మెయిన్ టార్గెట్ హౌ టు గెట్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ ఇన్ 2027. So if you are watching my channel for the first time, please like and subscribe for the more videos. Let's start our video. First we'll see the reality. 2026 అండ్ 2027లో జాబ్స్ లేవు అని కాదు, జాబ్స్ ఉన్నాయి. బట్ కాంపిటీషన్ వచ్చేసి వెరీ హైలో ఉంది. సో కంపెనీస్ ఇప్పుడు ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? కోడింగ్. ఈ కోడింగ్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ అంటే నార్మల్ టు డూ ప్రాజెక్ట్స్ మాత్రం కాదు, మీ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్. దీంతో పాటు ఎస్క్యూఎల్ ఈజ్ ద మ్యాండటరీ ఫర్ ఎవ్రీ జాబ్ రోల్. అండ్ కమ్యూనికేషన్ అండ్ సిఎస్ ఫండమెంటల్స్ అండ్ గిట్హబ్ అండ్ ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసి ఎలా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు, అండ్ ఏఐ ఈజ్ ద నాట్. ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్ ఈ 2026 అండ్ 2027లో. సో ఏఐ ఇంకా నేర్చుకోవాలా, నేను నేర్చుకోలేను అంటే వదిలేయండి. బట్ ఏఐ అనేది కంపల్సరిగా నేర్చుకోవాలి. సో ఈ 2026లో మీకు ఓన్లీ డిగ్రీ ఒకటి ఉండి నేను జాబ్స్ క్రాక్ చేయగలను అంటే ఇట్స్ నాట్ ఎనఫ్ గైస్. సో మీకు డిగ్రీ ఉంది అండ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అండ్ మీ ట్యుటోరియల్ ఒక 20 అవర్స్ జావా కోర్స్ చూశారు అండ్ మీరు 300 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ఇట్స్ నాట్ ఎనఫ్. సో మీకు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అంటే మీరు మీరు నేను ఈ వెదర్ యాప్ క్లోన్ చేశారు, ఈ ఈ నెట్ఫ్లిక్స్ యాప్ నేను క్లోన్ చేశాను, ఈ టు డూ యాప్స్ నేను క్లోన్ చేశారంటే ఇట్స్ నాట్ వర్త్. సో మీరు ఏమైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కాంట్రిబ్యూట్ చేశారా? మనకు గిట్హబ్లో లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి ఇఫ్ యు ఆర్ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ద ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. సో ఈ 2026లో రియాలిటీ ఏమిటంటే యు వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాజెక్ట్ నాట్ థియరిటికల్లీ విత్ ప్రాక్టికల్లీ. సో యు నీడ్ టు రైట్ కోడ్ అండ్ అండ్ మీరు ఈ ఏఐని యూజ్ చేసి కోడింగ్ ఎంత ఎఫిషియెంట్గా చేయగలరు, అంత మీరు ఈ మీ ప్రాబ్లమ్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తున్నారు, ఎంత ఎఫిషియెంట్గా సాల్వ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ డిడ్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో ఒకటి ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేస్తారు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ 2026 అండ్ 2027లో. సో మీకు ఓన్లీ మీరు డిగ్రీ చేసి మీరు ఏది కోర్సులు కంప్లీట్ చేసి నేను జాబ్స్కి ప్రిపేర్ అవుతానంటే ఇట్స్ నాట్ ఎనఫ్. మీరు ప్రాజెక్ట్స్ చేయండి, మీరు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చేయండి, ఇంకా ప్రాజెక్ట్స్ చేసి మీ గిట్హబ్ను పెంచుకోండి. మీరు చేసే ప్రతి వర్క్ లింక్డ్ఇన్లో అప్డేట్ చేయండి. లింక్డ్ఇన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఇన్ ద 2026 అండ్ 2027 టు షోకేస్ అవర్ స్కిల్స్. సో సో మన గోల్ ఏమిటంటే నేను జాబ్ స్కిల్ డెమాన్స్ట్రేట్ చేయగలను అనేది మన గోల్. సో ఇందులో మనకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటి? ఈ 2026లో అండ్ చాలామంది స్టూడెంట్స్లో ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే అనాలిసిస్ ప్రాపర్గా చేయకపోవడం అండ్ మోస్ట్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏమిటి? మండే వస్తే జావా నేర్చుకుందాం అంటారు. సో ట్యూస్డే వస్తే పైథాన్ అంటారు. సో వెనస్డే ఏఐ నేర్చుకుందాం అంటారు. అండ్ థర్స్డే పోతే క్లౌడ్ అండ్ డెవాప్స్లో ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి, నేను ఈ క్లౌడ్ అండ్ డెవాప్స్ అంటారు. సో మళ్ళీ ఫ్రైడే వచ్చే డిఎస్సి అంటారు. దెన్ సాటర్డే వస్తే ఫైనల్లీ కన్ఫ్యూజన్. దెన్ సండే, ఈ సండే వస్తే మళ్ళా ఏం స్టార్ట్ చేయాలి? సో ఈ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దీన్ని మొత్తం అవాయిడ్ చేసి ఒక రూల్, ఈ రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వండి. ఈ రూల్లో ఫస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ ఎయిదర్ పైథాన్, ఎయిదర్ జావా, ఎయిదర్ C++. ఈ మూడిట్లో ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. పైథాన్ ఆర్ జావా ఆర్ C++. దీంతో పాటు వన్ డిఎస్ఏ ట్రాక్. ఇందులో కూడా పైథాన్ కానీ జావా కానీ C++ కానీ వీటిల్లో వన్ డిఎస్ఏ ట్రాక్. మీరు వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పైథాన్ చూజ్ చేసుకుంటే దాంతోపాటు పైథాన్ డిఎస్ఏ ట్రాక్, లేదు జావా అయితే జావా డిఎస్ఏ ట్రాక్, C++ అయితే C++ డిఎస్ఏ ట్రాక్. దీంతో పాటు వన్ డెవలప్మెంట్ ట్రాక్. సో దీంతో పాటు SQL. సో వీటి అన్నిటిని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు బిల్డ్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ మొత్తం లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్లో పోస్ట్ చేయండి అప్పటికప్పుడు. సో దిస్ ఈజ్ ఎనఫ్ టు కంప్లీట్ అండ్ టు క్రాక్ ది జాబ్స్ ఇన్ 2026. సో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వన్ డిఎస్ఏ. సో ఈ డిఎస్ఏ మీకు చాలా లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంకు, లెట్స్ స్కోర్ అని చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటిల్లోంచి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సో బిఫోర్ దట్ మీరు 200-300 లీడ్ కోడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. దెన్ విచ్ కెరియర్ పాత్ ఈజ్ బెస్ట్? ఏ కెరియర్ పాత్ నేను చూస్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే, సో దీనికి మస్ట్ నీడ్ డిఎస్ఏ ప్లస్ కోడింగ్ ప్లస్ ప్రాజెక్ట్స్. సో దిస్ ఈజ్ ద సేఫ్ పాత్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. లేదు, ఇఫ్ యూ వాంట్ టు లర్న్ జావా బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలంటే ఎంటర్ప్రైజ్ అవి చాలా డిమాండ్ ఉంటుంది. సో స్ట్రాంగ్ డిమాండ్ ఇన్ ద ఎంటర్ప్రైజెస్. లేదు, మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ ప్రాజెక్ట్స్. పైథాన్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఏఐ ఆటోమేషన్. లేదు ఏఐఎంఎల్ అండ్ క్లౌడ్ డెవాప్స్. సో గుడ్ బట్ స్లైట్లీ అడ్వాన్స్డ్ ఫర్ ది ఫ్రెషర్స్. సో వీటి అన్నిటి రోడ్ మ్యాప్ డీటెయిల్స్ మొత్తం నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఓకే, అక్కడి నుంచి వెళ్ళండి. సో నేను ఫ్రెషర్స్కి ఏమి రికమెండ్ చేస్తా అంటే, ఫస్ట్ స్టార్ట్ లెర్నింగ్ ది వన్ ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ ప్రోగ్రామింగ్, దెన్ ప్లస్ డిఎస్ఏ ప్లస్ డెవలప్మెంట్ ప్లస్ SQL and projects. So this is enough to 2026 to crack the jobs in 2026 and 2027 for freshers. Okay, don't go for. అండ్ వీటితో పాటు ఏఐ, ఈ ఏఐని యూస్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అంటే, మీరు ఈ మొత్తం ఏఐతో ఏది చేసేద్దామని కాదు. సో ఈ ఏఐ యూజ్ చేసి మీరు ఎంత సింపుల్గా నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మీరు జావా నేర్చుకోవాలన్నా, C++ నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా? ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇఫ్ యూ చూస్ జావా, it is best for back end development plus enterprise applications plus ఇంటర్వ్యూస్ కూడా
చాలా హార్డ్‌గా ఉంటాయి. సో, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ కంప్లీట్‌గా నేర్చుకుంటే సో, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ జావా ఈస్ ద బెస్ట్. సో, జావా అనేది ఎవర్ గ్రీన్ అండ్ ఇంటర్వ్యూస్ కూడా కొంచెం హార్డ్‌గానే ఉంటాయి. సో, దెన్ ఇఫ్ యూ చూస్ సి ప్లస్ ప్లస్, సి ప్లస్ ప్లస్ సెలెక్ట్ చేసుకుంటే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ ప్లస్ డిఎస్ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు కాంపిటేటివ్ కోడింగ్ అంటే మనం యూజ్ చేసే గేమ్స్, మనం యూజ్ చేసే పబ్జి, ఫ్రీ ఫైర్, ఎనీ గేమ్స్ ఆల్మోస్ట్ 99% అన్ని గేమ్స్ బిల్డ్ చేసేది ఈ సి ప్లస్ ప్లస్ యూజ్ చేసే. ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద గేమ్ డెవలప్మెంట్, సో సి ప్లస్ ప్లస్ ఈజ్ ద బెస్ట్. లేదు మీరు ఏఐ నేర్చుకోవాలి, ఇంకా మీరు పైథాన్ నేర్చుకోవాలి అంటే సో పైథాన్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ. దీంతో పాటు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ప్లస్ ఆటోమేషన్ నేర్చుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఫ్యూచర్. సో రూల్స్ ఏమిటి అంటే డోంట్ కన్ఫ్యూజ్. నేను ఏం నేర్చుకోవాలి, ఒకరోజు జావా నేను నేర్చుకుందాం, ఒకరోజు సి ప్లస్ ప్లస్, ఒకరోజు పైథాన్, అలా వద్దు. స్ట్రిక్ట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. అది జావానా లేదా పైథానా లేదా సి ప్లస్ ప్లస్, ఏదో ఒక్కటే లాంగ్వేజ్ స్టిక్ అవ్వండి. సో దాన్నే కంప్లీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో దెన్ డిఎస్ఏ, డిఎస్ఏ ఎక్స్ట్రీమ్లీ వాట్ యూ నీడ్ కోర్. సో ఈ డిఎస్ఏ ఇస్ ద కోర్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్. సో ఈ డిఎస్ఏ అంటే ఏమిటి అంటే డేటా స్ట్రక్చర్స్ ప్లస్ అల్గరిథమ్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అనేది 2026లో చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ 1 అంటే ఈ లెవెల్ 1లో వాట్ యు నీడ్ ఇన్ డిఎస్ఏ, లర్న్ అరేస్, లర్న్ అరే, స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ సార్టింగ్, సర్చింగ్ అండ్ హ్యాషింగ్. సో ఈ లెవెల్ 1లో ఈ అరేస్, స్ట్రింగ్స్, సార్టింగ్, సర్చింగ్, హ్యాషింగ్ నేర్చుకుంటే ఇట్స్ ఎనఫ్. దెన్ లెవెల్ 2, ఈ ఈ లెవెల్ 2లో ఏం నేర్చుకోవాలి, టూ పాయింటర్స్, టూ పాయింటర్స్, స్లైడింగ్ విండో, స్లైడింగ్ విండో, దీనితో పాటు రికర్షన్, రికర్షన్. సో ఈ 3 టాపిక్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోద్ది. సో దెన్ లెవెల్ 3, ఈ ఈ లెవెల్ 3కి వస్తే స్టాక్, క్యూస్. ఈ స్టాక్స్ క్యూస్ అనేది చాలా సింపుల్. లింక్డ్ లిస్ట్, లింక్డ్ లిస్ట్ అండ్ హీప్, హీపింగ్. దెన్ లెవెల్ 4, లెవెల్ 4 ఈ లెవెల్ 4లో ట్రీస్, ట్రీస్, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్. దెన్ ఫైనల్లీ లెవెల్ 5, లెవెల్ 5 ఈ లెవెల్ 5లో ఏం నేర్చుకోవాలంటే గ్రాఫ్స్, గ్రాఫ్స్, డిపి బేసిక్స్, డిపి బేసిక్స్ అండ్ గ్రేడీ. సో మీరు డిఎస్ఏ ఎక్స్ట్రీమ్లీ నేర్చుకోవాలంటే ఈ డిఎస్ఏలో ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ లెవెల్ 1లో కంప్లీట్ అరేస్, స్ట్రింగ్స్, సార్టింగ్, సర్చింగ్ అండ్ హ్యాషింగ్. అండ్ లెవెల్ 2లో టూ పాయింటర్స్, స్లైడింగ్ విండో అండ్ రికర్షన్. అండ్ లెవెల్ 3లో స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ అండ్ హీప్. అండ్ లెవెల్ 4లో ట్రీస్, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. దెన్ ఫైనల్లీ లెవెల్ 5 వచ్చే గ్రాఫ్స్, డిపి బేసిక్స్ అండ్ గ్రేడీ. సో ఇవి నేర్చుకుంటే సరిపోద్ది డిఎస్సిలో. సో మీ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్, 90% ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈజ్ కమ్ టు ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. సో
90% of the interview questions will come in in this area only. So if you want to learn DSA only start this లెవెల్ 1 అరే స్ట్రింగ్ సార్టింగ్ సర్చింగ్ హ్యాషింగ్. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 2026 ఇన్ డిఎస్ఏ. ఓకే, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 వీటి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం నేను మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. సో దెన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఐ నీడ్ టు సాల్వ్, హౌ మెనీ ప్రాబ్లమ్స్ నీడ్ టు సాల్వ్. సో ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్. సో నేను ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి, సో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంక్లో ఎక్సెట్రా ఎక్సెట్రా అని అని ఉంటుంది. సో మీరు కొందరైతే 300, 500, 1000 ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ గుడ్. మీరు ప్రాక్టీస్ చేస్తారంటే చేయండి, బట్ నో నీడ్. జస్ట్ 100 to 200 లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఈజ్ ఎనఫ్. లీస్ట్ అంటే ఇంకా 300 ఈజ్ ఎనఫ్గా. ఈ 300 కంటే మించి మీరు ఎక్కువ చేయకండి. సో మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలి, మీరు ఏం నేర్చుకోవాలి అంటే మీరు ఇక్కడ క్వాంటిటీ వద్దు, మనకు. ఈ క్వాంటిటీలో ఏది మీరు 300 అయినా, 500 అయినా, 600 అయినా, 1000 అయినా, ఎంత క్వాంటిటీ ఉంటే ఎందుకు, అండర్స్టాండింగ్ చేసుకోకుండా మీరు అర్థం చేసుకొని క్వాలిటీగా ఒక 100 to 200 సాల్వ్ చేసిన దట్స్ ఎనఫ్. సో ఫస్ట్ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు, ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది థింక్ చేయండి. దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 1. then understand the problem before going to do coding and start the ప్రాబ్లం. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి ఏమిటి అనేది. దెన్ రిజాల్వ్. సో మీకు రాలేదు అంటే వెంటనే మీరు చాట్ జీపీటీకి పోయి లేదంటే కోడ్ చూడడం అలా చేయకండి. జస్ట్ అనాలిసిస్ చేయండి, ఏమొస్తుంది ఏమిటి అనేది. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. సో లేదు మీకు డైలీ డిఎస్ఏ ప్లాన్. సో డైలీ డిఎస్ఏ ప్లాన్. సో మీరు మెయిన్గా ఒక 30 minutes కాన్సెప్ట్కి పెట్టుకోండి. సో డైలీ డిఎస్ఏ ప్లాన్ టైమింగ్స్. ఈ టైమింగ్లో 30 minutes కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్. దెన్ ఒక 60 minutes ప్రాబ్లమ్ సాల్వింగ్ పెట్టండి, దెన్ 30 minutes రివిజన్. సో మీరు డిఎస్ఏ నేర్చుకోవాలి అంటే డైలీ 2 hours ఈజ్ మ్యాండేటరీ. సో కన్సిస్టెన్సీగా మీరు చేస్తూ ఉంటే మీరు 1 hour కూడా తగ్గొచ్చు. ఓకే. సో నెక్స్ట్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ 2026. మనకు డిఎస్ఏ ఒక్కటే వస్తే మనకు జాబ్ రాదు. సో దీనితో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. యూ నీడ్ టు లర్న్ HTML, you need to learn CSS, you need to learn JavaScript, you need to learn Git and GitHub, and you need to learn REST APIs, and you need to learn JSON. ఓకే. సో వీటి అన్నిటి నేర్చుకున్నాక దెన్ చూస్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ జావా బ్యాక్ ఎండ్ or else Python, or else full stack, or else Mirn, anything. So first, before
స్టార్ట్ టు లెర్న్ దిస్. ఈ మొత్తం స్టార్ట్ చేసే ముందు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, గిట్హబ్, రెస్ట్ ఏపీఎస్, జేసాన్ ఇస్ ద వే నీడ్ టు లెర్న్. వీటి తర్వాత మాత్రమే యూ కెన్ గో టు హియర్. సో ఇఫ్ యూ చూస్ జావా బ్యాక్ ఎండ్, ఈ జావా బ్యాక్ ఎండ్లో ఈ స్ప్రింగ్ బూట్ స్ప్రింగ్ బూట్ ప్లస్ ఎస్క్యూఎల్ plus APIs is the very important. You need to learn this. If you choose Python, ఈ పైథాన్లో Django plus Node, sorry, Django else Flask else Fast API. If choose Mirn, then React plus Node plus MongoDB. So these all are the importance. సో ఓన్లీ వన్ స్టాక్ని చూస్ చేసుకోండి. ఈ అన్ని చూస్ చేసుకో, ఓన్లీ వన్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 2026లో ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎస్క్యూఎల్లో ఏం నేర్చుకోవాలి? ఈ ఎస్క్యూఎల్లో ఏం నేర్చుకోవాలి అంటే మస్ట్ నో ది సెలెక్ట్, వేర్, జాయిన్స్, గ్రూప్ బై అండ్ అండ్ హ్యావింగ్, దీంతో పాటు సబ్ క్వరీస్. సో ఈ మొత్తం ఎస్క్యూఎల్లో యూ నీడ్ టు లర్న్. సో ఎస్క్యూఎల్ మనకు చాలా సింపుల్ గాయస్. సో దీనితో పాటు నెక్స్ట్ సిఎస్ ఫండమెంటల్స్. సిఎస్ ఫండమెంటల్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ సిఎస్ ఫండమెంటల్స్లో ఏం నేర్చుకోవాలి? ఊప్స్. ఈ ఊప్స్లో మళ్ళా జస్ట్ బేసిక్స్ నేర్చుకోండి ఇక్కడ. ఈ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్లో లర్న్ బేసిక్స్, దట్స్ ఇట్. ఫస్ట్ ఊప్స్. ఈ ఊప్స్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, then encapsulations, etc. Then come to the DBMS. ఈ DBMSలో నార్మలైజేషన్, దీనితో పాటు ట్రాన్సాక్షన్స్ అండ్ కీస్. ఈ టాపిక్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. వీటితో పాటు మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోండి అడిషనల్గా, కానీ వీటిని మాత్రం స్కిప్ చేయకండి. దెన్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, వీటితో పాటు ప్రాసెస్ అండ్ థ్రెడ్ అండ్ డెడ్లాక్, వీటి అన్నిటినీ నేర్చుకోండి. దెన్ ఫైనల్లీ నెట్వర్క్. ఈ నెట్వర్క్లో హెచ్టిటిపి, డిఎన్ఎస్, టీసీపీ అండ్ ఐపి, సో ఎస్ఎంటిపి, వాట్ ఈస్ దిస్ ఆల్? వీటి అన్నిటినీ నేర్చుకోవాలి. సో వీటి తర్వాత మనకు మెయిన్లీ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అనేది మనకు గేమ్ చేంజర్. సో మినిమం 2 to 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయండి. వన్ ఈజ్ ద బిగినర్కి వచ్చేసి టు డూ యాప్ అండ్ expense tracker is the enough for the beginners. ఇంటర్మీడియట్ లేకపోతే ఈ-కామర్స్ అండ్ జాబ్ పోర్టల్ ఒకటి బిల్డ్ చేయండి. దెన్ అడ్వాన్స్కి పోతే అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ అయితే అథెంటికేషన్, గిట్హబ్, ఏపీఐస్, డేటాబేస్, డిప్లాయ్మెంట్. సో వీటి అన్నిటిని, సో నెవర్ యాడ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్స్ ఏది, ఈ టు డూ యాప్, ఈ ఎక్స్పెన్స్ ట్రాకరు, ఈ కామర్స్ యాప్ అండ్ ఈ జాబ్ పోర్టల్స్, సో మీరు వీటి అన్నిటిని మీరు చేసి మీరు ఈ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాత్రమే మీ రెజ్యూమేలో పెట్టండి. లేదు అంటే రెజ్యూమేలో పెట్టకండి. దీనితో పాటు గిట్హబ్ అండ్ ద రెజ్యూమే ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. సో మీ గిట్హబ్లో క్లీన్ రెపోస్ పెట్టుకోండి. వాటితో పాటు రీడ్మీ అండ్ స్క్రీన్ షాట్స్ అండ్ డెమో లింక్స్, మీరు ఏం చేశారు ఏమిటి అనేది ఎవ్రీథింగ్ మీరు పెట్టడానికి ట్రై చేయండి. దెన్
దెన్ దీనితో పాటు రెజ్యూమే. రెజ్యూమే ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ రెజ్యూమే మీరు ఫ్రెషర్ కాబట్టి ఓన్లీ 1 పేజ్ రెజ్యూమే ఈజ్ ఎనఫ్ గైస్. ఈ రెజ్యూమేలో మీ స్కిల్స్, మీరు చేసిన ఏదో 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి. సో దట్ ఈస్ ఎనఫ్. సో అండ్ మీ రె మీ రెజ్యూమేలో మీరు ఏది బిల్ట్ వెబ్సైట్ అని పెడితే ఇట్స్ ఎనఫ్. సో ఏం పెట్టాలి? ఐ బిల్డ్ ఏ ఈ-కామర్స్ అప్లికేషన్ విత్ అథెంటికేషన్ ప్లస్ సెర్చ్ అండ్ ఏపీఐస్. సో ఇలా మీ రెజ్యూమేలో పెట్టండి. దీనితో పాటు లింక్డ్ఇన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నెట్వర్కింగ్ ఇన్ 2026. మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్స్ అండ్ లెర్నింగ్ పోస్ట్, నెట్వర్కింగ్ ప్రతిదీ ఈ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీ ఇష్టం. మీరు ఆఫ్ క్యాంపస్కా లేదా ఆన్ క్యాంపస్కు ప్రిపేర్ అవుతారా? దెన్ మీ ఇష్టం. సో ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. పార్ట్ 2 నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో is helpful for you, please like and subscribe this channel and share to your friends also. Bye. Jai Hind.